వందనాలండి. ఈరోజు మార్చి 3వ తారీఖున దైవభక్తి గురించిన మర్మము తిమోతికి పౌలు ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. 1 తిమోతి 3:16లో నిరాక్షేపంగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదయ్యున్నది అంటున్నాడు. అది మీకు చదివి వినిపిస్తాను. పౌలు ఈ మర్మాన్ని ఒక పద్యంలాగా చూపిస్తూ ఉన్నాడు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఈ వాక్యభాగంలో సువార్త మొత్తం ఇమిడి ఉంది. ఇందులో యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కనపడరు. క్రైస్ట్ సెంటర్డ్ గాస్పెల్ ఇదే. ఈ మర్మం సరైన విధంగా అర్థం చేసుకుంటే దైవభక్తి పెంపొందించుకోవచ్చు అని పౌలు చెప్తూ ఉన్నాడు. దైవభక్తి ఆత్మీయ ఎదుగుదలకు మూలం. క్రీస్తు జనన మరణ పునరుద్ధాన ఆరోహణములే మామూలుగా మనము చూస్తుంటాం. గాస్పెల్ అంటే అదే కదా. అదంతా ఈ వచనంలోనే ఉంది. ఇంతకు మునుపు మర్మంగా ఉన్న ఈ సత్యాన్ని ఇప్పుడు ప్రత్యక్షపరచబడ్డాయి. ఈ మర్మాన్ని గురించిన సత్యాలను మనం ధ్యానించుకుందాం. 6 పాయింట్లు ఉన్నాయండి దీంట్లో. ఈ ఒకే వచనంలో పద్య భాగం అనుకోవచ్చు. దీంట్లో ఈ గీతం లాంటిది, ఎంత చక్కటి గీతం చూడండి. దీంట్లో 6 పాయింట్స్ ఉన్నాయి, మనం ధ్యానించుకుందాం. మొదటిది సశరీరుడుగా ప్రత్యక్షుడాయను అంటే ఆయన అప్పటికీ ఉన్నాడు, కానీ ఒక మానవ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఒక పరిధి నుండి ఇంకో పరిధిలోకి వచ్చాడు, పరలోకం నుండి భూలోకానికి. అంతకుముందు అస్పర్శనీయుడు, తర్వాత స్పర్శనీయుడు అయ్యాడు. రెండవది ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నొందెను అని రాయబడింది. పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు నీతిపరుడు అని రుజువు చేయబడింది. ఆయన బాప్తిసం సమయంలో, రూపాంతరం కొండపైన, పునరుద్ధానం ఆరోహణంలో ఆయన నీతిమంతుడే కాబట్టి రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వధింపబడుటకు వచ్చిన గొర్రెపిల్ల కాబట్టి ఆ విధంగా జరిగింది. మూడవది తన జననము శోధింపబడినప్పుడు గెత్సెమనే తోటలో, పునరుద్ధాన ఆరోహణ సమయంలో దేవదూతలకు కనపడ్డాడు. పరలోకంలో ఉన్నప్పుడు ఏ దేవదూత కూడా దేవుని చూడలేదండి. ఎందుకంటే అంత మహిమ ఉంటుంది. దేవదూతలు రెక్కలతో కళ్ళను కప్పుకున్నట్టుగా మనం యెషయా గ్రంథంలో చూస్తాం. నాలుగవది పెంతెకోస్తు దినం నుండి ఆయన రక్షకుడని జలములలో ప్రకటించబడెను. అప్పుడే అపొస్తలుల కార్యంలో మనం చూస్తే సువార్త భూదిగంతముల వరకు వెళ్ళింది. అది యేసుప్రభు ఆదేశము, వాళ్ళు నెరవేర్చారు. ఐదవది లోకమందు నమ్మబడెను. ప్రపంచం యావత్తూ వెళ్ళిన సువార్త అన్ని జనులకు కూడా ప్రకటించబడింది. ప్రతి దేశంలో, ప్రతి తెగలో కొంతమంది అయినా నమ్మి రక్షింపబడ్డారు. చివరిది పునరుద్ధానుడైన క్రీస్తు ఆరోహణుడై తేజోమయుడయ్యను అని. ఆరోహణమైన తర్వాత ఆయన అత్యధికంగా కొలవబడ్డాడు. భూమి మీద కానీ, భూమి కింద కానీ, పరలోకంలో అన్నిట్లో కూడా ఆయన ముందు అందరూ మోకాలు వంచాలని దేవుడు ఆయన మహింపరిచాడు. ఇది చదివినప్పుడు మన సువార్త అంతా కూడా యేసుప్రభుని ఆధారం చేసుకునే ఉండాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, సువార్త యొక్క మర్మం మాకు బోధించారు నాయనా, మీకు స్తోత్రం. ఇది అర్థం చేసుకొని ముందుకు సాగేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.